హాయ్ ఫ్రెండ్స్, నేను అడ్వకేట్ ఎన్వీఆర్ లక్ష్మీ రజని ఎలియాస్ పిఎస్ఎస్ దేవి, ఏపీ హైకోర్ట్ అండ్ కాకినాడ కోర్ట్ అండ్ పెద్దాపురం కోర్టు. ఫ్రీ లీగల్ సర్వీస్ ఫర్ లేడీస్కి నేను ఫీజు తీసుకోనండి. నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ వచ్చేసి 9704411299. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి ఆడపిల్లల గురించి చెప్తున్నానండి, మగపిల్లల గురించి కూడా. ఆడపిల్లలు ఏంటంటే ఈ లవ్లో ఉంటున్నారు, మగపిల్లలు కూడా. ఈ లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు భయంకరంగా ఇంకా కంట్రోల్ తప్పిపోయి ఇలాగ మాట్లాడుకోవడము, కంట్రోల్ తప్పిపోయి ఇలాంటి ఫొటోస్ పంపించుకోవడం దయచేసి చేయకండి ఆడపిల్లలు. దయచేసి మీరు హస్బెండ్ కూడా, దయచేసి మీ హస్బెండ్ అయినా సరే, పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి అయినా సరే, మీరు దయచేసి మీ ప్రైవేటుగా ఉండే ఫొటోస్ ఏది కూడా మీరు పంపించకండి దయచేసి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత మీరు ఈ ఫొటోస్ ఒకరికొకరు పెళ్లి చేసుకునే వ్యక్తే కదా అని చెప్పేసి మీ ఫొటోస్ అతనికి పంపుతారు, లేదా ఆ అబ్బాయి అతని ఫొటోస్ ఈమెకు పంపుతాడు. పంపిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఏదైనా క్లాష్ రావచ్చు, లేనిపోని తలపోట్లు రావచ్చు, లేనిపోని గొడవలు రావచ్చు, పెద్దవాళ్ళు మీ పెళ్ళి ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో రావచ్చు, లేదా అతని మైండ్ మారచ్చు, లేదా మీ మైండ్ మారచ్చు. ఇలా జరిగిన తర్వాత ఒకరికొకరు బ్లాక్మెయిల్ చేసుకోవడము, నీ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, లేకపోతే నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, నీ రికార్డింగ్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఆ అబ్బాయి అనేది అమ్మాయిల్ని బెదిరించే సంఘటనలు మేము చూస్తున్నాం. సో అది ఏంటంటే, అలా జరిగితే చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయండి. నిజంగా కఠిన చర్యలు ఉంటాయి. మీరు దయచేసి చెప్తున్నాను, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, మీరు లవ్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే మీ ఫొటోస్ అవి పంపించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పంపించండి. సో ఏంటంటే, ఇలాంటి సమస్య నేను విన్నాను, వాళ్ళ గురించి చేస్తున్నాను ఈ వీడియో. సో మేడం, మేము లవ్లో ఉన్నాం మేడం, అతనికి పంపించాను, ఇప్పుడు మా ఇంట్లో ఒప్పుకుంటలేదు, అతనేమో నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నాడు మేడం అని చెప్పేసి ఒక ఆమె నాకు ట్రైన్లో ఒకసారి చెప్పి బాధపడింది. సో ఏంటంటే, మీకు ఇలాంటి సంఘటనలు అనేది మీకు జరిగితే, మీకు ఖచ్చితంగా మీ లైఫ్లో ఇలాంటి సంఘటనలు కనుక జరిగితే మీరు వెంటనే కంప్లైంట్ చేయండి. వెంటనే కంప్లైంట్ చేస్తే పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా. అయితే మీరేంటంటే, సమస్య జటిలమైపోకుండా మీరు కంప్లైంట్ అనేది ఇవ్వండి. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడానికి ముందు మీరు కంప్లైంట్ ఇవ్వండి. అలా జరిగేసింది, అయిపోయింది, అది జరిగిపోయింది, మనం ఏం చేయలేం. సో మీరు కంప్లైంట్ ఇవ్వండి, సమస్య ఇంకా పెద్దదవ్వకుండా పోలీసు వారు చూసుకుంటారు. సో నేను అనేది ఏంటంటే, మీకు ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకండి. మళ్ళీ ఇలాంటి పరిస్థితి మిగిలిన ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో కంట్రోల్ తప్పిపోయి మాట్లాడొద్దు. కంట్రోల్ తప్పిపోయిన ఫోటోలు